ఆడంబరాల కన్నా అవసరాలు తీరడం ముఖ్యమని రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలిపారు. ప్రజాధనాన్ని ఒక్క రూపాయి కూడా వృధాగా పోనివ్వమని అన్నారు. బేగంపేటలోని ప్రజాభవన్ ఆవరణలో గత కాంగ్రెస్ ప్రభుత్వంలో సీఎం క్యాంప్ ఆఫీస్గా వినియోగించిన భవనాన్ని ఆధునీకరించి స్టేట్ గెస్ట్ హౌస్గా ఏర్పాటు చేశారు. ఈ స్టేట్ గెస్ట్ హౌస్ను రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, మంత్రి పొన్నం ప్రభాకర్, ప్రభుత్వ చీఫ్ సెక్రటరీ శాంతికుమారితో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, కేంద్ర ప్రభుత్వంలోని అధికారులు వేరే రాష్ట్రాల నుంచి వచ్చే అతిథులకు, విదేశాల నుంచి వచ్చే అతిథులకు ఆతిథ్యం ఇవ్వడం కోసం ఈ స్టేట్ గెస్ట్ హౌస్ను వినియోగంలోకి తేవడం జరిగిందని చెప్పారు. వేరే రాష్ట్రాల నుంచి వచ్చే అతిథుల కోసం హోటళ్లలో గదులు కేటాయించి ప్రజాధనం వృధా చేయకుండా స్టేట్ గెస్ట్ హౌస్ను వినియోగిస్తామన్నారు. గత ప్రభుత్వం రాష్ట్రానికి వచ్చే అతిథులకు 5 స్టార్ హోటల్స్లో వసతులు కల్పించి కోట్ల రూపాయల ప్రజాధనాన్ని వృధా చేసిందని ఆరోపించారు. ఆడంబరాల కన్నా అవసరాలు తీరడం ముఖ్యమని, ప్రజాధనాన్ని ఒక్క రూపాయి కూడా వృధాగా పోనివ్వమన్నారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ ప్రభుత్వ సలహాదారు హర్కర వేణుగోపాల్, ఆర్&బి స్పెషల్ చీఫ్ సెక్రటరీ వికాస్ రాజ్, జీఏడీ సెక్రటరీ రఘునందన్ రావు, ప్రోటోకాల్ డైరెక్టర్ వెంకట్రావు, ఆర్&బి సిఈ రాజేశ్వరరెడ్డి తదితరులు పాల్గొన్నారు.